వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి ఫర్ యూ. చూస్తున్నారు కదా, మనం ఈరోజు విజయవాడ నుండి తిరుపతికి ట్రైన్లో వచ్చేసాం. అంటే ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నాము. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళడం. మనం ఇప్పుడు అక్కడ మధ్యలో బ్రిడ్జి లాంటి కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్తే అక్కడ బస్సులు ఉంటాయి. అప్పుడు ఆ బస్సు ఎక్కి మనం కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వీడియో చాలా ఎక్కువ లెంతీ వీడియో అవ్వడంతో, లాగ్ ఎక్కువ అవ్వడంతో నేను ఏం చేస్తున్నాను, దీన్ని 4 ముక్కలుగా చేయబోతున్నాను. ఇది పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ ఇంకా 2 పార్ట్ వీడియోలు వస్తాయి. ఓకే, కింద ఇన్స్టాగ్రామ్, కింద టెలిగ్రామ్, అలాగే వాట్సాప్, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకే, చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్నాము. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం బస్ ఎక్కి తిరుపతి కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఓకేనా, చూస్తున్నారు కదా, బస్ అయితే ఒకటి వెళ్ళిపోతుంది. మనమైతే బస్ ఎక్కేసి ఇంకా వీడియో అయితే మొదలెట్టేద్దామా. మనమైతే ఇంకా బస్ అయితే ఎక్కేసాము. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు బస్ పైన వెళ్ళిపోతున్నాము. నైట్ టైం ఎంతమంది ట్రావెల్ అంటే చాలా ఇష్టం, అంటే ఎంతమందికి ట్రావెల్ చేయడం ఎంత ఇష్టమో నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, ఛాలెంజా, ఎక్స్పెరిమెంట్, ఎలాంటి వీడియోలు చేయాలో నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. నేను నెక్స్ట్ ఆ వీడియో రెడీ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, చూస్తున్నారుగా, మనమైతే బస్సు మీద వెళ్తున్నాము. మనం వచ్చింది కృష్ణ ఎక్స్ప్రెస్కి. ఆ ట్రైన్ అయితే చాలా లేట్లో అయింది. అది ఒక ప్యాసింజర్ ట్రైను. లాస్ట్ టైంలో టికెట్ లేదు, దాని ఒక్కదానికి దొరికింది. అది ఇక్కడ 9కి ఎంతకో రావాలి. ఇప్పుడు వస్తారు 11 అయిపోయింది, 11:30 అవుతుంది. మాకైతే చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ ట్రైను. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. ఆల్రెడీ మీరు పార్ట్ 1 వీడియో చూసే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు ట్రైను. లాస్ట్కి మేము ఆ ట్రైన్కి అయితే వచ్చాము. చూస్తున్నారుగా, మనమైతే ఇప్పుడు తిరుపతి కొండ అయితే ఎక్కాలి. ఇప్పుడు బస్సు అయితే ఇంకా మూవ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ ప్రైవేట్ బస్సులు అయితే ఎక్కువ ఉంటాయి, అలాగే ఎలక్ట్రికల్ బస్సులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసింది. కొండపైకి వెళ్తే ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఎక్కువ ఉంటాయి అంటారు. మనమైతే అది కూడా అది చూద్దాం. ఇంకా నేను మిగతావన్నీ చూపిస్తాను ఇంకా మీకు, కానీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాబట్టి నువ్వు పెద్దగా చూపించట్లేదు, చెప్పాల్సింది కూడా ఏట్లేదు. కానీ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ట్యాప్ చేయండి. ఓకే, చూస్తున్నారుగా, మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం బస్సు పైన. ఆల్రెడీ ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. ఎలక్ట్రికల్ బస్సులు ఇక్కడ ఉన్నాయి. చూద్దాం. మన ఇప్పుడు టైం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవడం దగ్గరికి వెళ్ళాలి. టికెట్ అయితే ఒక దగ్గర ఇస్తారు, అక్కడికి వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుని అక్కడి నుంచి కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, నైట్ టైము తిరుపతి ఇలా బాగుంటుంది నైట్ టైం చూడడానికి అయితే. మీరు కూడా చాలాసార్లు వెళ్ళి ఉంటారు కాబట్టి మీరు చూడండి. చూస్తున్నారు కదా, నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది ఆ బిల్డింగ్, ఆ లైటింగ్స్తో మొత్తము. కానీ ఇప్పటికే మనకి ఇంకా చాలా టైం అయిపోయింది కాబట్టి మనమైతే బస్సు ఫాస్ట్గా వెళ్ళని ట్రై చేద్దామా. ఫాస్ట్గా వెళ్తా లేదో మనమే చూడాలి. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, బైపాస్ మొత్తం హైవే బైపాస్ నుంచి చూస్తున్నాం. ట్రెండ్స్ అయితే ఇక్కడ కూడా ఉందమ్మా. చూస్తున్నారు కదా, మనమైతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి కొత్త లైటింగ్స్ అంటే ముందు వచ్చినప్పుడల్లా నాకు ఇవైతే కనపడలేదు. అంటే నైట్ టైంలో, అప్పుడు చాలా నైట్ టైంలో వచ్చాం కాబట్టి ముందల్లా మాకు ఏది కనిపించలేదు. ఇప్పుడు మాత్రం కొంచెం వ్యూ బాగుంది నాకు. ముందు వచ్చేటప్పుడు మన పెద్ద యూట్యూబ్ ఛానల్ ఐడియా లేదు కాబట్టి, ఇప్పుడైతే ఫుల్ ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం మొదలెట్టేద్దాం. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఫోన్తో వీడియో తీస్తున్నాను. ఇది గో క్యామ్ కాదు, గోప్రో కాదు, డిఎస్ఎల్ఆర్ కూడా కాదు. ఇది ఓన్లీ కెమెరా, అంటే ఫోన్ కెమెరా 48 MP. ప్రజెంట్ ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి మనం టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ టికెట్ అయిపోయింది, వాళ్ళు లోపలికి రావడం అయిపోయింది, చెక్ చేయడం అయిపోయింది, అన్నీ అయిపోయి ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ మనం ఆ గేట్ ఉంటుంది చూసారు, కొండపైకి వెళ్ళినప్పుడు గేట్ ఒకటి ఉంటుంది, టోల్ గేట్ లాంటిది, అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అది అయిన తర్వాత డైరెక్ట్ ఇంకా కొండపైకేనే. కానీ ఎక్కువ వీడియో లెంతీగా ఉండడంతో పెద్దగా నేను లాగ్ చేయట్లే, అంటే ముక్కలు చేస్తున్నాను.
ఇది జస్ట్ ఒక 10 నిమిషాలు ఉంటుంది వీడియో. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం బయలుదేరుతాము. మనమైతే ఇంకా బస్సులో చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే బస్సులో కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. 20 మందితో మనం ఇప్పుడు ఫ్రీగా సింగిల్గా ఒక్కని సీట్లో మంచి కూర్చొని విండో దిక్కు చూసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు వీడియో తీయడానికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు బస్సు అయితే కదిలింది. ఇప్పుడు బస్సు అయితే వెళ్తుంది ముందుకి. ఇంకా పోతూ 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 అలా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటాం మనము. ఓకే, మీకు ఎంతమందికి ట్రావెల్ అంటే ఇష్టం నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా ముందు దీనికన్నా ఇంకా బెస్ట్ వీడియోలు ఇంకా రాబోతున్నాయి. దీనికన్నా ఇంకా మీరు అసలు ఊహించరు. నైట్ క్యాంపింగు, ఎంత అడవుల్లో నైట్ క్యాంపింగ్ చేయడము, కొండపైకి ఎక్కిపోవడం నైట్ టైము, మళ్ళీ ఇంకా బస్సు పైన ట్రావెలింగు, బై వాక్ చేసుకుంటూ ట్రావెలింగ్ చేయడము, చాలా ఎక్కువ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. మనమైతే ఇప్పుడు శ్రీ బాలాజీ బస్ స్టాండ్ నుంచి తప్పించుకున్నట్టున్నాం, వెళ్ళిపోయాం అక్కడ దేటి. ఇప్పుడైతే మనం ఇప్పుడు డైరెక్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతాది మాట్లాడదాం. ఇప్పటికే వీడియో అన్ని చాలా లెంతీ అయిపోయింది. చూస్తున్నారు కదా, వెళ్తున్నాం ఇంకా పోతూ ఉన్నాం. మనం ఆల్రెడీ ఇప్పుడు బండి ఎక్కి ఒక 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా వెళ్తున్నాం ఇంకా అక్కడికి. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనమైతే కొండపైకి ఎక్కడానికి అక్కడ ముందుకు ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చాము. చూస్తున్నారు కదా, టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. కొంచెం ముందుకి జస్ట్ ఒక 500 మీటర్లు వెళ్తే చాలు, వచ్చేస్తుంది మనకి. ఇక్కడ మొత్తం మంది లగేజు మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసి అప్పుడు మనల్ని పంపిస్తారు పైకి. చెకింగ్ అవనంత వరకు మనం ఇంకా ఉండాల్సింది అక్కడ. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది. ఎవరో 12 గంటలకి గేట్ క్లోజ్ అని అన్నారు. అందుకే మనం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తాం. ఇదే టోల్ గేట్, చాలా పెద్దగా ఉంటుంది టోల్ గేటు. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఈ టోల్ గేట్ దగ్గర నుండి మనం దిగాలి. బస్సు అంటే ఇప్పుడు బస్సు దిగి అక్కడికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు బస్సు అయితే దిగేసాము. ఇప్పుడు మనం నడుచుకుంటూ చెక్కింగ్ అవుతుంది అక్కడ. మనకి చెక్కింగ్ అయిన తర్వాత మనకి బ్యాగులు అనేది చెక్ చేస్తారు. బ్యాగ్ చెక్ అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేస్తే అక్కడికైతే బస్సు అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము చెక్కింగ్ రూమ్కి. మొత్తం చెక్కింగ్ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది. నాకైతే ఫస్ట్ నాకు చెక్కింగ్ అయ్యింది. ఇంకా నా బ్యాగ్ చెక్ చేస్తారు కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళాలి. రూమ్లోకి వెళ్ళి అక్కడ మిషన్లో బ్యాగ్ పెడితే ఇట్లా వెళ్ళి అట్లాడికి వస్తుంది. ఇక్కడ పెడితే అట్లాడికి వస్తుంది బ్యాగు. వస్తే ఆ బ్యాగ్ చెక్కింగ్ అయిపోద్ది. ఇంకా మనం పట్టుకెళ్ళిపోయి నా బ్యాగ్ ఇంకేముండో, నా బట్టలు, నా బ్రష్, ఇంకా స్టాండ్ అవుట్ ఉంటుంది అంతే. దాన్ని తప్పించి ఇంకేముండో నా బ్యాగ్లో. దాని మిగతావి నా మొబైల్ ఛార్జర్ ఉంటుంది, ఉంటే పవర్ బ్యాంక్ ఉండొచ్చు. నా బ్యాగ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఆ సైడ్కి వెళ్ళి నా బ్యాగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎవరి బ్యాగ్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మన బ్యాగ్ కూడా వచ్చేసింది. మన బ్యాగ్ తీసుకుని రెడీ అయిపోతాం. ఎందుకంటే అట్లాడికి వెళ్ళి వెయిట్ చేయాలి. బయటికి వెళ్ళి వెయిట్ చేస్తే బస్సు అయితే వస్తుంది. బస్సు ఎక్కి ఇంకా వెళ్ళిపోవడమే కొండపైకి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది ఆ బస్సు కోసం వెయిటింగ్. వీళ్ళందరూ బస్సు కోసం వెయిటింగ్. మన బస్సు ఆ బస్సు వెనకాల ఉంది. ఈ బస్సు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ బస్సు అయితే వస్తుంది. అప్పుడు మన బస్సు ఎక్కి అయితే కలుద్దాం. ఇంకా చూస్తున్నాక మనమైతే ఇక్కడ ఫుల్ వెయిటింగ్. అలా ఇక్కడ ఈ టోల్ గేట్ మొత్తం ఒక లుక్ అయితే మనం వేసేద్దాం. చూస్తున్నారు కదా, మన బ్యాక్ సైడ్ చాలా ఎక్కువ మంది బస్సు కోసమే వెయిటింగ్. మన బస్సు అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇప్పుడు మన బస్సు అయితే ఎక్కేద్దాం. బస్సు అయితే ఎక్కేసి లోపలికి వెళ్ళి మన సీట్ ఉంటుంది. మన సీట్లో మనం కూర్చొని ఇంకా డైరెక్ట్ ఇంకా మనం కొండపైకి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు మన బస్సు అయితే వచ్చేసింది. కొండపైకి అయితే ఎక్కేస్తున్నాము. బస్సు ఎక్కేసాము. ఇంకా మన డైరెక్ట్ ఇంకా కొండపైకే. చూస్తున్నారు కదా, మొత్తం మీకు టోల్ గేట్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం టోల్ గేటే. ఇప్పుడు మన బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఇంకా బ్యాక్ సైడ్ ఇంకో బస్సు రావాలి కాబట్టి వాళ్ళందరూ బస్సు ఎక్కిన తర్వాత చూస్తారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మన బస్సు అయితే కదిలింది. ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది మన బస్సు. ఇక మన టోల్ గేట్కి అయితే బాయ్ చెప్పేద్దాం. బాయ్. ఇంకా నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ అక్కడ మూన్ లాగా ఉంది లైటు.
మనం పార్ట్ 3 వీడియోలో మళ్ళీ కలుసుకుందామా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.